హాయ్ ఫ్రెండ్స్, బ్లెస్సీ జాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్స్ అండ్ సర్వీసెస్ అండి. ఇది శాంసంగ్ తాలూకు 8 మీటర్ మోడల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది కస్టమర్ కాల్ చేశారు, కూలింగ్ అనేది ఫేజర్లోకి రావట్లేదు, అలాగే కిందకి ఫ్రిడ్జ్లో కూడా రావట్లేదు. ఇది కంప్లైంట్ ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది. ఇది ఐస్ అనేది ఓవర్ ఐస్ అయిపోవడం వల్ల ఫ్యాన్ అనేది డ్యామేజ్ అయింది. ఇది రొటేట్ అవుతుంది. ఆ ఫ్యాన్ వల్ల ఏంటంటే పైకి కిందకి కూలింగ్ అనేది పంపింగ్ అవుతుంది ఆ ఫ్యాన్ ద్వారాగా. ఇది ఎందు గురించి కంప్లైంట్ వచ్చిందంటే డ్రైన్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల ఐస్ అనేది అలా ఓవర్ అయిపోయి ఫ్యాన్ దగ్గరికి వచ్చేయడం వల్ల ఫ్యాన్ అనేది డ్యామేజ్ అయింది. ఈ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అనేది పీసీబీ ఉంటుందండి, ఎందుకంటే ఇది ఇన్వర్టర్ మోడల్ కాబట్టి ఆ పీసీబీలో మనకి ఫ్యాన్కి వెళ్ళే వోల్టేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇందులో డస్ట్ అనేది పడుతుందండి. ఎందుకంటే చీమలు అనేది ఫ్రిడ్జ్లో తిరగడం వల్ల డస్ట్ అనేది పడుతుంది. ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాక పీసీబీ క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మన ఫ్యాన్ అనేది రీప్లేస్ చేసామండి. ఇది కొత్త ఫ్యాన్ అనేది మనం ఇన్సర్ట్ చేసాము. చేసిన తర్వాత చెక్కింగ్ చేసుకున్న తర్వాత ఇది పాత ఫ్యాన్ అండి. ఇది ఆ డట్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఆ డట్ అనేది ఇరిగిపోతే ఆ థర్మోకోల్ ఉంటుందండి. అది ఆ థర్మోకోల్ అనేది ఇరిగిపోతే కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వదండి. పాతదైతే తీసుకుని పక్కన పెట్టేసి కొత్తది అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మనం ఏదైనా స్పేర్ పార్ట్ యూజ్ చేసినప్పుడు 1 year వరకు మనం ఫుల్ గ్యారంటీ ఇస్తామండి. వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.